వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాభై 58 నెలల్లో ఎన్నో మంచి పనులు చేశాం. చంద్రబాబు దారి అడ్డదారన్న జగన్. రాష్ట్రానికి సురక్షితమైన డ్రైవర్ను నేనే, వైసీపీకి ఓటేస్తే రాతియుగమేనన్న చంద్రబాబు. జగన్ సీఎం కాదు, సారా వ్యాపారి. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్న పవన్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు. కేసీఆర్ తిహార్ జైలు బాట పట్టారన్న కోమటిరెడ్డి. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నివేదిత ఖరారు చేసిన కేసీఆర్. ప్రజా సమస్యలను కేసీఆర్ పట్టించుకోలేదు. తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుస్తామన్న కిషన్ రెడ్డి. దేశంలో అవినీతిని అంతమొందిస్తాం. వికసిత్ భారత్ బీజేపీతోనే సాధ్యమన్న మోదీ. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే తాము ప్రవేశపెట్టిన పథకాలన్నీ కట్ చేస్తారని అన్నారు సీఎం జగన్. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కొనగమెట్లలో మేమంతా సిద్ధం భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ ఎన్నికలు చంద్రబాబు జగన్ మధ్య జరుగుతున్నవి కావని, ప్రజలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. 56 నెలలుగా పింఛన్ ఇంటి వద్దనే అందించామని, కానీ చంద్రబాబు అండ్ కో వాటిని అర్ధాంతరంగా అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో పేదలను ఇబ్బందులకు గురిచేశారని జగన్ మండిపడ్డారు. పేదలకు ఇల్లు కట్టించడం కోసం ప్రభుత్వం స్థలాలు పేదలకు ఇస్తా ఉంటే ఆ స్థలాలను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్ళి మరి అడ్డుకునే వాడిని సేడిస్టు అంటారు. వ్యవసాయం దండగా అని మాట్లాడిన మనిషిని సేడిస్టు అంటారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆ ఎస్సీలను అవమానించిన చంద్రబాబు దీనిని సేడిస్టు అంటారు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన చెల్లెమ్మ గీతాంజలిని మన ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని తాను చెప్పిన ఒకే ఒక్క పాపం, తాను చెప్పింది అని సోషల్ మీడియాలో అది వచ్చిందని ఆ సోషల్ మీడియాలో సైకోలతో వేధించి ప్రాణం తీసిన నీకంటే పెద్ద శాడిస్టు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉంటాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. దుర్మార్గపు పాలనతో అమరావతిలో సీఎం జగన్ విధ్వంసం సృష్టించారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పామరులో ప్రజాగలం బహిరంగ సభలో సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చెంది ఉంటే ఈ ప్రాంతం రూపురేఖలు మారేవని చెప్పారు. మన జీవితాలు, మన బిడ్డల భవిష్యత్తు గొప్పగా ఉండేదని తెలిపారు. 3 రాజధానులని మాట్లాడడానికి జగన్కు సిగ్గు ఎగ్గు ఉందా అని నిలదీశారు. రోడ్లపై గుంతలో పోడ్చలేడు కానీ 3 రాజధానులు అంటారని మండిపడ్డారు. 10,000 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఉండేది. ప్రభుత్వం అంటే ప్రజలు, ఆస్తి మీది. ఈరోజు 1,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. భూమి అమ్మితే లక్షల కోట్ల రూపాయలు ఆదాయ వనరులు మనకు సమకూరేటివి. దాంతో పింఛన్లు ఇచ్చేవాళ్ళం, పనులు చేసేవాళ్ళం, మనకి ఏం కావాలన్నా ఉపయోగించుకొని మన బిడ్డల భవిష్యత్తు కోసం బాగా చదివించేవాళ్ళం. మొత్తం దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి వచ్చి మొత్తం సంపదని విధ్వంసం చేశాడు. ప్రారంభమే మీరు చూశారు. ప్రజావేదిక కూల్చివేత్తో
విధ్వంస పాలన ప్రారంభించిన ఈ ముఖ్యమంత్రి దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాడు. తీరని ద్రోహం చేశాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతి గాని అభివృద్ధి అయి ఉంటే 10,000 ఎకరాల భూమి ప్రభుత్వానికి. అనకాపల్లి వారాహి విజయయాత్రలో వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్ ముఖ్యమంత్రి కాదని, సారా వ్యాపారి అని, ఇసుక దోపిడీదారుడని మండిపడ్డారు. అమ్మఒడి పథకానికి ప్రతి సంవత్సరం కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చేరనివ్వరని మరోసారి స్పష్టం చేశారు. తన ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఒక పార్టీని నడపాలంటే చాలా కష్టతరమన్నారు. మంత్రి పదవులు కోరుకుంటే తనకు ఎప్పుడో వచ్చేవని, కానీ తాను రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. సంవత్సరానికి 2002 సంవత్సరం వచ్చేటప్పటికి 1,000 రూపాయలు తగ్గించి 14,000 రూపాయలు చేశారు. ఇంకో సంవత్సరం తిరిగేసరికి 1,000 రూపాయలు తగ్గించి 13,000 చేశారు. 21-22లో మొత్తానికి వేయకుండా ఎగ్గొట్టేశారు డబ్బులు. 83 లక్షల మంది, ఎంతమంది బిడ్డలున్నా కానీ, 4 బిడ్డలున్నా కానీ మేము అమ్మఒడి పథకానికి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక బిడ్డకే ఇస్తామని చెప్పి 83 లక్షల మంది లబ్ధిదారులుంటే కేవలం 44 లక్షల మందికే అమ్మఒడి పథకం ఇచ్చారు. రకరకాల కారణాలు 44 లక్షల మందికి మీకు ఇస్తున్నామని చెప్పి, అదే అమ్మఒడికి ఇచ్చింది 19,600 కోట్ల రూపాయలైతే మద్యం మీద అమ్మి నాన్న గొంతును తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు 1,00,000 రూపాయల కోట్లు ఈ రోజున నాన్న గొంతులో సారా పోసి సంపాదించాడు. ముఖ్యమంత్రి కాదు అతను, ఒక సారా వ్యాపారి. అతను ముఖ్యమంత్రి కాదు, అతను ఒక ఇసుక వ్యాపారి. ముఖ్యమంత్రి కాదు, అతను ఒక మనకి ల్యాండ్ ని దోచే ఒక క్యాంప్స్టర్ అతను. అలాగే మీ అందరికీ అమ్మఒడి ఎన్నికల తర్వాత జగన్ మరోసారి సీఎం అవడం, చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు మంత్రి అంబటి రాంబాబు. వచ్చే ఎన్నికల్లో సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ చంద్రబాబు ఓడిపోతారని జోస్యం చెప్పారు. చంద్రబాబుపై తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్తో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, ఆయన పక్కన ఉండే పవన్ కళ్యాణ్ పొలిటికల్ డ్యాన్సర్లని సెటైర్ వేశారు. పవన్ డబ్బుల కోసం డ్యాన్స్ చేస్తే చంద్రబాబు అధికారం కోసం అన్ని పార్టీలతో డ్యాన్స్ వేస్తున్నారని ఎద్దేవా చేశారు. మీ మాదిగిరిని కొట్టిన సంగతి ఎన్ని చెప్పుకోవాలా? అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకని నువ్వు ఈ దెబ్బతో తెలుగుదేశం దివాళా తీయబోతుంది. మళ్ళా తెలుగుదేశం చరిత్రలో కనపడదు, బీజేపీలోకి సర్దుకుంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళితే జైలు కన్నా వెళతారు, లేకపోతే మోడీ గారి పార్టీలో విలీనమైనా చేస్తాడు. ఇవాళ నేను చెప్పాను. ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్. నీకు ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో మాకు తెలియదు. విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేశినేని నాని. సుజనా చౌదరి ఓ స్కామ్ స్టార్ అని ఆయన మండిపడ్డారు. స్కామ్ స్టార్లు విజయవాడ వచ్చి దోచుకుంటామంటే ప్రజలు ఊరుకోరన్నారు. సుజనా చౌదరి బ్యాంకు దోపిడీలు, కేసుల గురించి తనకు బాగా తెలుసునన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజన విజయవాడకు చేసిందేమీ లేదని చెప్పారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే విజయవాడ అభివృద్ధి జరగలేదని కేశినేని నాని ఆరోపించారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారు, నగర మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు, అట్లాగే ఇక్కడ ఈ డివిజన్ కార్పొరేటర్ గారు కోటిరెడ్డి గారు, అలాగే అందరూ కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈ 5 ఏళ్లలో ఈ డివిజన్కి నిజంగా ఒక 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి వాళ్ళు చూసాం. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ ఎక్కడైనా సరే దాదాపు 41 రోడ్లు సీసీ రోడ్లుగా ఇక్కడ కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్సీపీ మేయర్ గారు భాగ్యలక్ష్మి ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుంది బీఆర్ఎస్ పరిస్థితి. అసలే అధికారం పోయి అయోమయంలో ఉన్న అధిష్టానానికి గులాబీ నేతలు షాకుల మీద షాకులు ఇస్తూ కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్షకు ముగ్ధులవుతున్నారు. దీంతో కారు ఖాళీ అవుతుంది. కలకలలాడే గులాబీ వనం మాడిపోతుంది. తెలంగాణలో
తెలంగాణలో రాజకీయాలు యమరంజుగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రసవత్తరంగా రక్తి కట్టిస్తున్నాయి. అధికారం తారుమారయ్యేసరికి బీఆర్ఎస్ నేతలంతా పార్టీకి పంగనామం పెట్టి పక్క పార్టీలో జంప్ అవుతున్నారు. ఇప్పటికే కేకే, కడియం, దానం నాగేందర్ వంటి నేతలంతా అధిక సంఖ్యలో కాంగ్రెస్ కు క్యూ కట్టగా, అదే బాటలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా హస్తంతో చేయగలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెల్లంతో పాటు ఆయన సహచరులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి హాజరైన తెల్లం వెంకట్రావు తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు కూడా వెళ్లారు. ఆ తర్వాత అధికారికంగా రేవంత్ సమక్షంలో హస్తం గూటికి చేరిపోయారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తో జతకట్టడంతో గులాబీ శిబిరం ఖాళీ అయింది. ఇక తెల్లం ఫిరాయింపుతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా తెల్లం వెంకట్రావు 5719 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు గత కొంతకాలంగా బీఆర్ఎస్ తో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నిర్వహించిన చలో మేడిగడ్డ పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత సమావేశాలకు ఆయన దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ కైవసం చేసుకునేసరికి ప్లేట్ ఫిరాయించారు తెల్లం వెంకట్రావు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉంటూ వారికి దగ్గరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెల్లం వెంకట్రావు పొంగులేటితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. అయితే భద్రాచలంలో కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోదెం వీరయ్య ఉండడంతో తనకు సీటు రాదని భావించిన తెల్లం బీఆర్ఎస్ కూటికి చేరారు. అంతకుముందు 2014 లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుండి పోటీ చేసి వీరయ్య చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కాలం కలిసి వచ్చి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వీరయ్యపై గెలిచి తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుండి గులాబీ పార్టీకి కలిసి రావడం లేదు. అక్కడ 2014లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు, 2018లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే ఆ పార్టీ తరపున గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో భద్రాచలం నుండి తెల్లం వెంకట్రావు ఒక్కరే గెలిచారు. ప్రతి ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైంది. అయితే జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం కోసం వలసలను ప్రోత్సహించారు కేసీఆర్. 2014లో అధికారంలోకి వచ్చాక తుమ్మల నాగేశ్వరరావును చేర్చుకొని మంత్రిగా అవకాశం ఇచ్చారు. పాలేరు ఉప ఎన్నికల సమయంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్, వైసీపీ ఎమ్మెల్యేలను కూడా తన వైపుకు తిప్పుకున్నారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ కు నిరాశ తప్పలేదు. ఒక్క ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుంది. పాలేరు నుంచి తుమ్మల ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది గులాబీ పార్టీ. అయితే తీరా 2023 ఎన్నికల సమయం వచ్చేసరికి బీఆర్ఎస్ తో విభేదాల కారణంగా పొంగులేటి, తుమ్మల ఇద్దరు గులాబీకి గుడ్ బై చెప్పేశారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా గెలవడంతో పాటుగా రాష్ట్ర కేబినెట్ లో చోటు దక్కించుకొని మంత్రిగా బాధ్యతలు చేతపట్టారు. అయితే ఈ ఎన్నికల్లోనూ జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితం కాగా ఆ ఎమ్మెల్యే సైతం హస్తంతో జతకట్టడంతో బీఆర్ఎస్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టుబడుతోంది బీఆర్ఎస్. ఇప్పటికే దానం, కడియంలపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్న గులాబీ నేతలు ఇప్పుడు పార్టీ వీడిన తెల్లం వెంకట్రావుపై కూడా అనర్హత వేటుకు సిద్ధమవుతోంది. మరి బీఆర్ఎస్ డిమాండ్ ను స్పీకర్ లెక్కలోకి తీసుకుంటారా? ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తి రేపుతోంది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా జంప్ అవడంతో రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టతకు హైకమాండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. లోక్సభ ఎన్నికల వేళ వరుస ఎదురు దెబ్బలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సీఎం రేవంత్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పటికే ఖైరతాబాద్ స్టేషన్, గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహర్తో పాటు పలువురు ఎంపీలు, కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుచరుడిగా ఉన్న తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తెల్లం వెంకట్రావు మాత్రమే బీఆర్ఎస్ తరపున గెలిచారు. మిగతా 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేసింది.
తాజాగా వెంకట్రావు కూడా ఫ్లేటు ఫిరాయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా అయింది. కాంగ్రెస్ జనజాతర సభపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అది జనజాతర సభ కాదని, హామీల పాతర, అబద్ధాల జాతర అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల పేరిట గారడీ చేసిన రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎలక్షన్లో న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారా అని ప్రశ్నించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసి ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరని ఎక్స్ వేదికగా నిలదీశారు. నమ్మి ఓటేసిన 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ 4 నెలలుగా నయవంచన చేస్తుందని విమర్శించారు. అసత్యాలతో అధికారంలోనికి వచ్చి అన్నదాతలను ఆత్మహత్యలు పాలు చేస్తుందని, నేతన్నల బలవన్మరణాలకు కారణమవుతుందని ఆరోపించారు. గ్యారంటీలకు పాతరేసి అసత్యాలతో జాతర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని, అధికారంలోనికి వచ్చాక నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో సాగునీరు లేక అన్నదాతలు పంటలు నష్టపోతున్నారని చెప్పారు. రుణమాఫీ లేక రైతులు అప్పులు పాలవుతున్నారని, తాగునీటికి తెలంగాణ ప్రజలు తండ్లాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ మోసాలపై మహిళలు మండిపడుతున్నారని చెప్పారు. డిసెంబర్ 9న చేస్తానన్న రుణమాఫీపై సర్కారును నిలదీస్తారా అంటూ ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఇంకా వెనుకబడి ఉన్నారంటే కారణమే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. కులగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవని, చేతిగుర్తుకు ఓటేస్తే చేతులెత్తేయడం ఖాయమని తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోదీదని ప్రశంసలు జల్లు కురిపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో ఉగ్రవాదాన్ని కుకటివేలతో పెకలించి శాంతిని ప్రసాదించారని, ట్రిపుల్ తలాక్ వంటి అద్భుత చట్టాలను తీసుకువచ్చి ముస్లిం యువతులకు అండగా నిలిచారని తెలిపారు. ముస్లిం సమాజానికి, ముస్లింలు సమాజంలో ఉన్నటువంటి మగవాళ్ళందరూ కూడా ఈ సందేశాన్ని ఇచ్చారు. ఈరోజు ఏ ఒక్కరు కూడా నిరసన లేదు, అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు. కానీ నేను రాహుల్ గాంధీ మాట చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ తలాక్ తీసుకొస్తానని నేనే చెప్పాడు. ఓట్ల కోసం, అధికారం కోసము ఎంత దిగజారుతారో అర్థం చేసుకోవాల్సిందే నేను కోరుతా ఉన్నాను. లవ్ జిహాదును కూడా చట్టబద్ధం చేస్తాం. అందుకే మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మహిళల యొక్క హక్కుల కోసం, పునరుద్ధరణ కోసం పనిచేస్తాను. నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను కొన్ని రోజులు, 2.5 సంవత్సరాలు సహాయ మంత్రిగా హోమ్ మినిస్టర్ ఉంటే ప్రధానమంత్రి గారు నేను చెప్పారు, కనీసం మేమిద్దరం ఉంటే విమోహిస్తాం, మీరు ప్రతి నెలకు ఒక్కోసారో 2 సారో సరిహద్దు గ్రామాల్లో వెళ్ళి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదికను ప్రకటించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత చెల్లి నివేదికను ఖరారు చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలు కేసీఆర్తో సమావేశమయ్యారు. సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కంటోన్మెంట్ అభ్యర్థిపై నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. దీంతో నెక్స్ట్ ఏం జరుగుతోంది, ఏ నిజాలు బయటకు వస్తాయన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటి వరకు పోలీస్ అధికారుల చుట్టూ నడిచిన ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు సర్వర్ల చుట్టూ తిరుగాడుతుంది. మరి సర్వర్ల ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు వెలుగు చూడనున్నాయి? అప్పుడైనా అసలు సూత్రధారులు బయటపడతారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. నిందితుల నుంచి కీలక విషయాలను కక్కిస్తున్న దర్యాప్తు బృందం ఇప్పుడు సర్వర్లపై ఫోకస్ పెట్టింది. ట్యాపింగ్కు సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించే పనిలో పడింది. ఎస్ఐబి కార్యాలయంలో లాగర్ రూమ్స్ నుంచి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ చేస్తున్నారు. ఎస్ఐబి పేరిట ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో తెలుసుకునేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం నోటీసులు అందజేశారు.
ఓ ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీకి చెందిన ఉద్యోగి సహకారంతోనే ప్రణీత్ రావు సర్వర్లని అమర్చినట్లు గుర్తించారు అధికారులు. ఇందుకు సంబంధించిన సమాచారం కోసం రాధాకిషన్ రావు నుంచి కూపిలాగుతున్నారు. ప్రధానంగా ఎస్ఐబి ఆపరేషన్పై ఫోకస్ పెట్టారు అధికారులు. ఎస్ఐబిలో 2 లాగర్ రూమ్స్ నుంచి ప్రణీత్ రావు 17 కంప్యూటర్లను ఆపరేట్ చేసేవాడని గుర్తించారు. ఇందుకోసం అనధికారికంగా ఇంటర్నెట్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్లు ప్రైవేట్ వ్యక్తులతో ఇన్స్టాల్ చేయించాడు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్క్లు ధ్వంసం కావడంతో సాంకేతిక ఆధారాల సేకరణలో దర్యాప్తుకు ఇబ్బందిగా మారింది. దీంతో నిందితుల వాంగ్మూలాలు ఆధారంగానే పోలీసులు ముందుకెళ్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ కోసం బేగంపేటలోని ఎస్ఐబికి అనుసంధానమైన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 3 కంపెనీలకు చెందిన సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇవ్వనున్నారు అధికారులు. మరోపక్క సాఫ్ట్వేర్ కొనుగోలుకు ఓఎంఎల్సీ కోట్ల రూపాయలు సమకూర్చారని ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు ఆ అతడికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ట్యాపింగ్ కేసులో సరైన ఆధారాలు లభించకపోతే ఈ దర్యాప్తు ఎస్ఐబి లాగర్ రూమ్ ధ్వంసంతోనే ఆగిపోయే అవకాశం ఉంది. అందుకే హ్యూమన్ ఇంటెలిజెన్స్పై ఆధారపడుతుంది దర్యాప్తు బృందం. ఇందుకుగాను నిందితులతో పాటు ఎస్ఐబి విధులు నిర్వహించిన సిబ్బంది, ఆపరేషన్లో పాల్గొన్న పోలీసుల నుంచి కూపీలాగి అసలు సూత్రధారులెవరో రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి గత కొన్నాళ్లుగా నిందితుల నుంచి నిజాలు కక్కిస్తున్న అధికారులకు అసలు దోషులు చిక్కుతారా? హార్డ్ డిస్క్ల ధ్వంసం కావడంతో మరేదైనా టెక్నాలజీతో అసలు విషయాన్ని రాబడతారా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. పశ్చిమ బెంగాల్లో 2024 లోక్సభ ఎన్నికలు మోదీ నియంతృత్వ పోకడలకు, మమతా బెనర్జీ అహంకార ధోరణులకు మధ్య పోరాటం కానుంది. 33 ఏళ్ల అధికారంలో ఉన్న కమ్యూనిస్టులను చిత్తు చేసిన తాను బీజేపీని కూడా ఒంటి చేత్తో ఎదుర్కొంటానన్న ధీమాతో మమతా బెనర్జీ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పి ఒంటరి పోరుకు సిద్ధమైంది. స్కామ్లు, అరాచక విధానాలు, ప్రభుత్వ వ్యతిరేకతతో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీఎంసీ 42, బీజేపీ 40, లెఫ్ట్ ఫ్రంట్ కాంగ్రెస్ కూటమికి 30 సీట్లు పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ అటు బీజేపీ, ఇటు కమ్యూనిస్ట్ కాంగ్రెస్లను, మరోపక్క ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ను ఎదిరించి ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు నల్లేరుపై నడక కాదు. 2019లో 22 నియోజకవర్గాలలో నెగ్గిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి సగం స్థానాలైనా నెగ్గుతుందా అనేది అనుమానమే. వరుస స్కామ్లలో చిక్కుకున్న వారిని రక్షించే వైఖరి, నార్త్ 24 పరగనాల జిల్లా సందేశ్ ఖలీలో భూ కబ్జాలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డ షాజహాన్ షేక్ ను రక్షించేందుకు చేసిన యత్నాలు ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టాయి. అతన్ని టీఎంసీ నుంచి బహిష్కరించిన పార్టీపై ప్రజాగ్రహం తగ్గలేదు. 2019లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 22, బీజేపీ 18, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి. కమ్యూనిస్టులకు 1 సీటు దక్కలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని 42 సీట్లకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లోనూ ఎన్నికలు జరుగుతాయి. అలాగే భగబంగోలా, బారానగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 7న, జూన్ 1న ఉప ఎన్నికలు జరుగుతాయి. ఎంపీ ఎన్నికలు తొలి దశలో ఏప్రిల్ 19న కూచ్ బెహార్, అలిపుర్దువార్, జల్పాయిగురి స్థానాలకు జరుగుతాయి. ఏప్రిల్ 26న డార్జిలింగ్, రాయ్గంజ్, బాలూరు ఘాట్ స్థానాలకు, మే 7న మూడో దశలో మల్దా ఉత్తర్, మల్దా దక్షిణ్, జంగీపూర్, ముర్షీరాబాద్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. నాలుగో దశలో మే 13న జహరాంపూర్, కృష్ణానగర్, రానాఘాట్, బర్ధమాన్ పుర్భా, బుర్దువాన్, దుర్గాపూర్, అసన్సోల్, బోల్పూర్, బీర్భూమ్ స్థానాలకు పోలింగ్. 5వ దశలో మే 20న బంగావ్, బర్కాపూర్, హౌరా, ఉలుబేరియా, శ్రీరాంపూర్, హుగ్లీ, ఆరాంబాగ్ నియోజకవర్గాలకు పోలింగ్. మే 26న 6వ దశలో తుమ్లూక్, కాంతి, ఘాటల్, జున్గాం, మేదినీపూర్, పురూలియా, బంకూరా, బిష్ణుపూర్ నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతాయి. జూన్ 1న చివరి దశలో డమ్డమ్, బరాసత్, బసీర్హాట్, జయనగర్, మధురాపూర్, డైమండ్ హార్బర్, జాదవ్పూర్, కోల్కతా దక్షిణ్, కోల్కతా ఉత్తర నియోజకవర్గాలకు పోలింగ్తో ఎన్నికలు పూర్తి.
పశ్చిమ బెంగాల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ప్రధాన అంశాలు పౌరసత్వం సవరణ చట్టం, జూట్ మిల్లు కార్మికులు, జూట్ సాగు రైతుల సమస్యలు, ధరల పెరుగుదల, ఇతర సమస్యలు. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన జూట్ మిల్లులు, జూట్ సాగు రైతులు ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వారి ఓట్లను ఆకట్టుకునేందుకు అటు టీఎంసీ ఇటు బీజేపీ తంటాలు పడుతున్నాయి. ఇక బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసలు, మయన్మార్ నుంచి రోహింగ్యాలు వలసలు ఎక్కువే. వీరిలో బంగ్లా నుంచి వచ్చిన వారందరికీ ఆధార్, రేషన్ కార్డులు ఇచ్చేసి ఓటర్లలో చేర్పించి లబ్ధి పొందుతుందనే ఆరోపణ టీఎంసీపై ఉంది. మమతా బెనర్జీ పార్టీ సీఏఏ వ్యతిరేకించడానికి ఇది ఓ కారణం. ఇటీవల కాలంలో పెరుగుతున్న శాంతి భద్రతల సమస్య పట్ల సామాన్య జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మమతా బెనర్జీ పరిస్థితిని అదుపు చేయడం లేదని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కమ్యూనిస్టులు దుమ్మెత్తిపోస్తున్నారు. టీఎంసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమిలు చేరినా సీట్ల పంపిణీకి వచ్చినప్పటికీ ససమేరా అంది. మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరిపై క్రికెటర్ యూసఫ్ పఠాన్ ను పోటీ పెట్టడం విశేషం. ఒకప్పుడు సింగిల్ డిజిట్ కి పరిమితమైన బీజేపీ మోదీ చరిష్మా పుణ్యమా అని బలపడింది. దాదాపు అన్ని సీట్లలోనూ పోటీ చేసే స్థితికి చేరింది. సీఏఏ తమకు అనుకూలించే అంశం కాగలదని బీజేపీ భావిస్తుంది. హిందుత్వ అజెండా బెంగాల్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ సాధించింది. ఇక టీఎంసీకి గట్టి పోటీ ఇస్తుంది. ఇక మమతా బెనర్జీ మాత్రం వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగానే సాగుతున్నారు. విస్తృతంగా ప్రచారం చేస్తూ తన ముఖం గుర్తించుకొని టీఎంసీ అభ్యర్థులందరికీ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. లోక్సభ సభ్యత్వం నుంచి బహిష్కరణ పొందిన మహువా మొయిత్రాయ్కే కృష్ణానగర్ సీటు ఇచ్చారు. ఆమెను గెలిపించాల్సిందిగా కోరారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కూటమిగా కొన్ని సీట్లకే పరిమితమయ్యాయి. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరుతో ముస్లింలు ప్రత్యేకంగా 42 సీట్లకు పోటీ పడుతున్నారు. దీంతో పలు చోట్ల త్రిముఖ పోటీలు, చతుర్ముఖ పోటీలు జరిగే అవకాశం ఉంది. విజేతలెవరో జూన్ 4న తేలనుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ భావజాలం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. తన కుర్చీని కాపాడుకోవడానికి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ప్రధాని అబద్ధాలతో ఇప్పుడు దేశ ప్రజలు విసిగిపోయారని, జూన్ 4 తర్వాత ఆయన లాంగ్ లీవ్కి వెళ్లాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. 10 ఏళ్ల అన్యాయం తర్వాత కాంగ్రెస్ 5 న్యాయ గ్యారంటీలు భారత ప్రజల్లో కొత్త ఆశను రేకెత్తిస్తున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ హామీలు ప్రస్తుతం చాలా అవసరమని, ఇది దేశంలోని కష్టాల్లో ఉన్న ప్రజల గొంతుకుగా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో 25 హామీలను ప్రకటించింది. రైతులకు మద్దతు ధర, కులగణన, యువతకు ఉద్యోగాలు, నారీ న్యాయ్ పేరుతో ప్రతి మహిళ ఖాతాలోకి 1 లక్ష జమ చేస్తామని, రైతుల రుణమాఫీ చేస్తామని, కార్మికులకు కనీస వేతనాల వంటి హామీలు ఇచ్చింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార విపక్ష పార్టీల గెలుపోటములపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార బీజేపీ 300కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు. తూర్పు, దక్షిణ భారతదేశంలోనూ ఆ పార్టీ సీట్లు, ఓట్ల శాతం పరంగా గణనీయమైన పురోగతి కనబరుస్తుందని తెలిపారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీకి తిరుగులేని ఆధిపత్యం ఉందని కిషోర్ తెలిపారు. అయినప్పటికీ ఆ పార్టీ ప్రధానమంత్రి మోదీని అధిగమించడం అసాధ్యమేమీ కాదని చెప్పారు. బీజేపీని అడ్డుకునేందుకు ప్రతిపక్షానికి అవకాశాలు ఉండేవని, కానీ తప్పుడు వ్యూహాలతో వాటిని కాలదనుకున్నారని విశ్లేషించారు. ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని, మొదటి లేదా రెండవ స్థానంలో నిలిచే అవకాశం ఉందన్నారు. ఒడిశాలో తప్పకుండా బీజేపీతే హవా ఉంటుందని, అక్కడ తొలి స్థానంలో నిలుస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్లోనూ మొదటి స్థానంలో ఉందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. తమిళనాడులో 2 అంకెల ఓట్ల శాతం సాధిస్తుందని ధీమాగా చెప్పారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఆశిస్తున్నట్లుగా ఈసారి 370 సీట్లు గెలిచే అవకాశాలు మాత్రం లేవన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.